సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధం తేజ్ కొత్త చిత్రం రే శ్రీరామ్ నవమి సందర్భాన్ని పురస్కరించుకుని మొన్న శుక్రవారం థియేటర్లకు వచ్చింది. సినిమా ఫస్ట్ మార్నింగ్ షో కంప్లీట్ అయిన దగ్గర నుంచి కూడా నెగిటివ్ టాక్ ని సక్సెస్ఫుల్ గా క్యారీ చేస్తా ఉంది. మెగా హీరో ట్యాగ్ ఉండటం, పిల్ల నువ్వు లేని జీవితం సినిమా హిట్ అవటం మూలంగా సాయిధరం తేజ్ కు కొంత క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ కు అనుగుణంగానే రే సినిమాకి అన్ని ఏరియాల్లోనూ కూడా మంచి ఓపెనింగ్స్ దక్కాయనే చెప్పుకోవాలి. ఫస్ట్ డే కలెక్షన్స్ ఆశాజనకంగానే ఉన్నాయి. కానీ సినిమాకి సంబంధించి ఎవరూ కూడా మొహమాటాన్ని కూడా మంచిగా మాట్లాడుకోవట్లేదు. దాని ప్రభావం ఈ సినిమా మీద విపరీతంగా పడే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సెలవులు కలిసి వచ్చి వీకెండ్ సరదాగా గడిచిపోవచ్చు, కానీ మండే నుంచి మాత్రం రే సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలను కొట్టిపారేయలేమని విశ్లేషకులు గట్టిగానే చెప్తున్నారు. అలాగే ఫస్ట్ వీక్ కలెక్షన్లు కూడా అనుకున్నంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు అని వాళ్ళు అభిప్రాయపడతా ఉన్నారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా మీద ఎంత తీవ్రమైన నెగిటివ్ టాక్ నడుస్తుందో అని. ఇక ఈ సినిమాని సాయిధరం తేజ్ గానీ, వైవిఎస్ చౌదరి గానీ, ఇంకా ఈ సినిమాలో పనిచేసిన వేరెవరైనా గానీ కాపాడే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదని మాట్లాడుకుంటున్నారు. ఈ పరిస్థితిని ముందే పసిగట్టాడు అనుకుంటా వైవిఎస్ చౌదరి. అందుకే తెలివిగా పవనిజం సాంగ్ ని ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేయించాడు. ఆ సాంగ్ మండే నుంచి ఈ సినిమా ఆడే థియేటర్ లో ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధం అవుతుంది. ఇక రే సినిమాని గట్టెక్కించే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు, ఆయన అభిమానులు భుజానికి ఎత్తుకోవాల్సిన పరిస్థితి. ఈ మధ్య బయటికి తీసుకొచ్చిన పవనిజం సాంగ్ కి పవన్ అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సాంగ్ ని ప్రత్యేకమైన సెట్ వేసి జానీ మాస్టర్ నృత్య దర్శకత్వంలో సాయిధం తేజ్ మిగతా డాన్సర్ల మీద చాలా అద్భుతంగా చిత్రీకరించారు అని చెప్పేసి ఒక టాక్ ఉంది ఇండస్ట్రీలో. సాయిధం తేజ్ ఆ పాటకు తగ్గట్టు మలే స్టెప్ వేసాడు. ఆ పాట కంప్లీట్ గా ఎంటర్టైనింగ్ గా ఉంది అని చెప్పేసి ఇంటర్నల్ సోర్సెస్ చెప్పుకుంటున్నారు. పాట చూడముచ్చటగా ఉంటుంది. పాట అయితే చాలా బాగుంటుంది. పాట కొంతవరకు సినిమాకి ప్లస్ అవ్వచ్చు, కానీ ఈ పాటని సినిమా అంతా అయిపోయిన తర్వాత టైటిల్స్ రోల్ అవుతున్నప్పుడు వచ్చే విధంగా ప్లేస్ చేస్తున్నారు. అప్పటి వరకు థియేటర్ లో ప్రేక్షకులు ఉండగలగటం గొప్పే అని మాట్లాడుకుంటున్నారు. చూద్దాం మరి పవనిజం సాంగ్ రే సినిమాని ఎంతవరకు కాపాడుతుందో. ఇది బుల్టన్ మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.